హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ అండి. మీషో నుంచి అయితే కనుక చక్కని శారీ కలెక్షన్స్ని టోటల్గా 10 అయితే కనుక షేర్ చేయడానికి ఈ వీడియో కోసం అయితే కనుక తీసుకొచ్చేసానండి. అండ్ నా డ్రెస్ అయితే కనుక మన ఈరోజు మార్నింగ్ అప్లోడ్ అయినటువంటి వీడియోలో పార్టీ వేర్ కలెక్షన్స్ ఇచ్చాను కదా, అందులోంచి అయితే కనుక వన్ ఆఫ్ ద డ్రెస్ మీరు డీటెయిల్స్ కావాలంటే ఒకసారి ఆ వీడియో కూడా చెక్అవుట్ చేసుకోవచ్చు. లేదంటే కనుక నేను కామెంట్ బాక్స్లో కూడా వీడియో అనేది లింక్ నేను మీకు పిన్ చేసి పెడతానండి. ఇది నా డ్రెస్ డీటెయిల్స్ పార్టీ వేర్ సెక్షన్ అనమాట. 1 బై 1గా అయితే కనుక అస్సలు లేట్ చేయకుండా టోటల్ 10 శారీ కలెక్షన్స్ అయితే కనుక చూస్తూ మిగిలిన డీటెయిల్స్ అయితే కనుక మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ శారీ అండి, ఇదైతే కనుక మనకి పింక్ కలర్ చెక్స్ ప్యాటర్న్కి వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఇలాగా గోల్డ్ జరీ బుటీ బార్డర్ తీసుకున్నారు. దీనికైతే కనుక పింక్ కలర్లో మనకైతే కనుక శారీకి ఈ విధంగా బార్డర్ అయితే కనుక వచ్చింది. ఇలా ఏదైతే వచ్చిందో అదే ప్యాటర్న్లో అయితే కనుక మనకి బ్లౌజ్ అండ్ పళ్ళు పార్ట్ అయితే కనుక ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అయితే కనుక చక్కగా చెక్స్ ప్యాటర్న్ అంతా కూడా చక్కగా క్లాస్ లుక్ వచ్చేలాగా అయితే కనుక హైలైట్ చేశారండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ ప్యాటర్న్కి తగినట్టుగానే కంటిన్యూషన్ మనకైతే కనుక శారీకి ఏదైతే బార్డర్ వచ్చిందో మనకి 2 సైడ్లో కూడా శారీకి వచ్చిన బార్డరే కంటిన్యూ అవుతూ ఈ విధంగా వచ్చింది. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి పళ్ళు పార్ట్. ఇదైతే కనుక శారీ కంటిన్యూషన్ అండి, ఇలా ఉంటుందన్నమాట. ఇప్పుడు శారీ ఓవరాల్గా మనకి చెక్స్ ప్యాటర్న్లో. సో పింక్ అండ్ బేబీ పింక్ పర్టికులర్ ఈ కాంబినేషన్ కావాలనుకుంటే కనుక ఒక్కసారి మీరు చెక్అవుట్ చేయండి. శారీ కట్టుకుంటే మాత్రం చాలా నిండుగా ఉంటుంది. రాబోయే ఫెస్టివ్ సీజన్కి అయితే కనుక మనకి పర్ఫెక్ట్ చాయిస్ అనే చెప్పొచ్చు అనమాట. ఇంత మంచి కలెక్షన్ అయితే కనుక అసలు మీషోలో ఉందా అంటే ఆశ్చర్యపోతారండి. అంత మంచి కలెక్షన్ అయితే కనుక ఈ వీడియో కోసం నేను మీకు షేర్ చేయడానికి తీసుకొచ్చేసాను. ఇదైతే కనుక శారీ కట్టు చెంగు పాయింట్తో కంప్లీట్గా అయితే కనుక శారీ అనేది ఇలాగా ఎండ్ అవుతుంది. కావాలనుకునేవారు చూసుకోండి, నచ్చింది అనుకుంటే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఇది మన ఫస్ట్ శారీ. నెక్స్ట్ అయితే కనుక అండి, ఈ శారీ చాలా క్లాస్ ఉంది. అసలు మెయిన్ కలర్ కాంబినేషన్ పీచ్ అండ్ రెడ్ కలర్లో అయితే కనుక వచ్చిందనమాట. బ్లౌజ్ అంతా కూడా మనకి కాంబినేషన్ తగినట్టుగానే వచ్చేసింది. ఇవన్నీ కూడా మీషోలో చాలా లేటెస్ట్గా వచ్చినటువంటి శారీస్ అండి. మీరు అయితే కనుక మన పేజ్ని ఫాలో అయితే డెఫినెట్గా మీకు మంచి మంచి కలెక్షన్స్ ఎవ్రీడే కూడా అయితే కనుక షేర్ చేస్తూనే ఉంటాను. కాబట్టి చక్కగా మీ షాపింగ్కి మన వీడియోస్ ఎంతగానో హెల్ప్ అవుతాయి. కాబట్టి పేజ్ని ఫాలో అయ్యారో లేదో చెక్ చేసుకోండి. ఫాలో అవ్వకపోతే కనుక చక్కగా ఫాలో అయిపోయి పక్కనే వచ్చే బెల్ సింబల్ నోటిఫికేషన్ కూడా ఆన్ చేసేసుకోండి. శారీ అయితే కనుక కాంబినేషన్ ఏంటంటే కొంచెం ట్రెండింగ్ కలర్ అని చెప్పొచ్చు. ఇదైతే కనుక సాటిన్ బార్డర్ మీద మళ్ళీ మనకైతే కనుక ఈ విధంగా జరీ బార్డర్ అనేది చక్కగా వచ్చేసి మిడిల్ పార్ట్ అంతా కూడా ఈ విధంగా అయితే కనుక మనకి గోల్డ్ సీక్వెన్స్ ప్యాటర్న్ బూటీ అయితే కనుక ఫ్లవర్ డిజైన్ తీసుకున్నారండి. ఎగ్జాక్ట్ దీని బ్లౌజ్ కుట్టించుకుంటే దీని లుక్ నెక్స్ట్ లెవెల్. లైట్ వెయిట్ కాన్సెప్ట్ మీద మనకి షిఫాన్ జార్జెట్ విస్కోస్ జార్జెట్స్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి ఈ సారీ చాలా బాగుంది. క్లాస్ లుక్ అయితే కనుక అనిపిస్తుంది. అండ్ ప్రైస్ అండ్ అంతా కూడా నేను మీకు సైడ్లో అయితే కనుక డీటెయిలింగ్ ఇస్తున్నాను. సో మీరు చూసుకోవచ్చు. లింక్ అయితే కనుక ఆల్రెడీ డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసి పెట్టానండి. సో దాని ద్వారా అయితే కనుక మీరు పర్చేజ్ చేసుకోవడం చాలా ఈజీ. ఇదైతే కనుక కంప్లీట్ శారీ లుక్. ఎగ్జాక్ట్గా దీనికి మ్యాచ్ అయ్యేలాగా అయితే కనుక మనకు వచ్చినటువంటి బ్లౌజ్ కాంబినేషన్తో మనకి శారీ అయితే కనుక లుక్ అనేది వస్తుందన్నమాట. సో ఇదైతే కనుక రెడ్ కలర్ అండి, పర్ఫెక్ట్గా ఉంటుంది మనకి కలర్ కాంబినేషన్ అంతా కూడా. ఇది వన్స్ స్టిచ్ అయితే మాత్రం చాలా బాగుంది. మంచి ఫ్యాబ్రిక్ ఇలా ఉంటుంది అనమాట. మనకి మంచి బ్రైట్గా ఉందండి లుక్ కూడా, ఇలా వచ్చేస్తుంది. సో డెఫినెట్గా తీసి పెట్టుకోండి. అండ్ ఈ రెడ్ కలర్ బ్లౌజ్ మన దగ్గర ఉంది అంటే కనుక మళ్ళీ మనం వేరే చాలా శారీస్ మీద కూడా చక్కగా మిక్స్ అండ్ మ్యాచ్లో కూడా అయితే కనుక చక్కగా వేసుకోవచ్చు అనమాట. కాంబినేషన్ రెండింటిది లైట్ అండ్ డార్క్లో సూపర్ ఉందండి, అసలు మిస్ చేసుకోవద్దు. నచ్చితే మాత్రం ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి మరొక శారీ అండి. ఆరెంజ్కి అయితే కనుక బ్లూ కలర్ కాంబినేషన్ మీద వర్క్ కూడా చాలా బాగా వచ్చిందనమాట. మొత్తం అంతా కూడా ఇక్కడ ఎలిఫెంట్ టైప్ ప్యాటర్న్ మనకి వర్క్ అనేది వస్తుంది కింది సైడ్ బార్డర్ పైన. దీనికి కాంబినేషన్కి చక్కగా సూట్ అయ్యేలాగా మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఇలా వస్తుందన్నమాట. సేమ్ ఇట్స్ బార్డర్ కాంబినేషన్ బేస్ చేసుకుని శారీ అయితే కనుక ఓపెన్ చేద్దాము. ఇది ఇప్పుడైతే కనుక మీషోలో చాలా కొత్తగా వచ్చి ఫుల్ ట్రెండింగ్లో ఉన్నటువంటి శారీ అని చెప్పొచ్చు. ఇదైతే కనుక మనకి శారీ పళ్ళు పాట అండి, ఇట్లా ఉంటుంది. ఇలా వేస్తాం కదా మనము. ఈ ఆరెంజ్ అనేది మనకి పైన సైడ్కి వస్తుంది కాబట్టి ఈ దానికి తగినట్టుగా మనకైతే కనుక బ్లౌజ్ మనకి ఇలా వచ్చేస్తుంది అనమాట. వన్స్ స్టిచ్ చేస్తే ట్రస్ట్ మీ నచ్చి తీరాల్సిందేనండి, చాయిస్ లేదు, అంత అందంగా ఉంటుంది. ఇది ఎవరికైనా కానీ చక్కగా నప్పేటటువంటి కాంబినేషన్. మీరు చూడొచ్చు, నేను ర్యాండమ్గా ఇలా పెడితేనే ఎంత లుక్ వచ్చిందో. వన్స్ స్టిచ్ అయితే మాత్రం శారీ నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇదైతే కనుక మొత్తం అంతా కూడా శారీ కాంబినేషన్ లుక్ అనేది మనకి ఇలా ఉందన్నమాట. ఫ్యాన్సీ ఐటమ్ అండి,
చక్క క్లాస్గా అయితే కనుక కట్టేసేసుకోవచ్చు. మొత్తం అంతా కూడా మనకి కంటిన్యూషన్ సారీ అనేది ఇది అంటే 2 షేడ్ డైతో అయితే కనుక కాన్సెప్ట్తో వచ్చేసి సేమ్ అయితే కనుక మనకి బ్లౌజ్ కూడా అలాగే వచ్చింది. జరీ బూటీ జరీ బార్డర్తో అయితే కనుక మొత్తం అంతా సారీ కాన్సెప్ట్ ఈ విధంగా ఉంది. బ్యాక్ సైడ్ కూడా ఎక్స్ట్రాగా ఎలాంటి థ్రెడ్స్ లేవండి. సారీ అయితే మాత్రం కలర్ కాంబినేషన్ అంతా కూడా చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఈ కలర్ కూడా బాగా రీసెంట్గా కూడా హిట్ అయిన కాంబినేషన్ అండి. అందరూ కూడా కామన్గా కూడా ఇష్టపడుతున్నారు కదా, కాబట్టి మిస్ చేసుకోవద్దు. ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది అనమాట. 80 సెంటీమీటర్లో వచ్చిందండి బ్లౌజ్ అయితే కనుక. ఇది బ్లౌజ్కి వచ్చినటువంటి బార్డర్ కాంబినేషన్తో కంప్లీట్ లుక్ అనమాట. మంచి ఐటమ్ అండి, వేస్తే కూడా బాగా క్లాస్ కనబడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా చాలా లేటెస్ట్గా అయితే కనుక మనకి మీషోలో వచ్చేసింది. శారీ అయితే మనకి బ్లౌజ్ పార్ట్ ఏదైతే శారీకి బార్డర్ వస్తుందో అదే దాంట్లో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తుందన్నమాట. ఇది హ్యాండ్స్ దగ్గర మనకు వస్తుంది. మంచి కలర్ కాంబినేషన్లో అయితే కనుక ఉందని చెప్పొచ్చు. ఇదైతే కనుక శారీ బార్డర్ వర్క్ డిజైన్ డీటెయిలింగ్ అంతా కూడా ఇలా వచ్చేస్తుందండి. మిడిల్ పార్ట్ అంతా కూడా ఇలాగా స్మాల్ బూటీ ఫ్లవర్ అయితే కనుక చక్కగా తీసేసుకున్నారు. ఇది దీని బ్లౌజ్ డీటెయిలింగ్. అండ్ ఇక్కడ నుంచి అయితే కనుక మన శారీ పళ్ళు దగ్గర నుంచి చూసుకున్నట్లయితే విత్ టాజల్స్తో అయితే కనుక కంప్లీట్ క్యాటలాగ్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. ఇలా ఉంటుందండి. కలర్ కాంబినేషన్ బాగుంది, యాక్చువల్గా సూపర్ క్లాసీ అని చెప్పొచ్చు. కొంచెం క్రషిష్ మెటీరియల్ పైన లాగా లుక్ అనేది రావడం వల్ల కూడా బాగా అనిపిస్తుంది అనమాట. డిసెంబర్ పూలు ఉంటాయి కదండి జనరల్గా, అలాంటి కలర్ కాంబినేషన్. సో ఇదైతే కనుక బార్డర్, దాని మీద వచ్చినటువంటి ఎంబ్రాయిడరీ వర్క్ ప్యాటర్న్, దానికి తగినట్టుగా అయితే కనుక చక్కగా బ్లౌజ్ వచ్చింది. సో ఇది కూడా బాగుంటుంది. అండ్ ఈ ఫెస్టివ్ సీజన్కి అయితే కనుక ఇది కూడా ఒక మంచి లుక్ ఇస్తుందనే చెప్పుకోవచ్చు. సో కావాలనుకునే వారైతే డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేసేసానండి. సో మీరైతే కనుక చెక్ చేసుకోండి, నచ్చింది అనుకుంటే కనుక హ్యాపీగా మీరు తీసేసుకోవచ్చు. ఇది ఒక క్యాటలాగ్ అండి. నెక్స్ట్ అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్లో మనం ఇంతకుముందు బ్లూ చూపించాము, అలాగే చాక్లెట్ బ్రౌన్, ఎల్లో అన్నీ కూడా మనమే షేర్ చేసాం, మెహందీ గ్రీన్. ఇప్పుడు అయితే కనుక మీషోలో దీంట్లో మనకి ఆరెంజ్లో అయితే కనుక వస్తుంది. దానికి తగినట్టుగానే మనకైతే కనుక ఇట్లాగా వర్క్లోనే స్మాల్ బూటీ ఫ్లవర్తో అయితే కనుక మనకి ఈ ఫ్లవర్స్తో వస్తూ ఇదైతే కనుక బ్లౌజ్ ఇలా గోల్డ్ కల్నేతతో అయితే కనుక వస్తుందండి, మీరు చూడవచ్చు. ఇది బ్లౌజ్ కాంబినేషన్. వన్స్ కుట్టిస్తే చాలా బాగా కనపడుతుంది. బ్లూ శారీస్ లాంటి వాటికి కూడా దీన్ని అయితే కనుక ఆరెంజ్ని మిక్స్ అండ్ మ్యాచ్ లాగా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే కనుక మనం శారీ చూద్దామండి. ఇప్పుడు ఆరెంజ్ అయితే కనుక బాగా ట్రెండ్ అవుతున్నటువంటి టైం కాబట్టి ఎగ్జాక్ట్ మేబీ మీకు కనెక్ట్ అవుతుందని అనుకుంటున్నాను. ఇదైతే కనుక పళ్ళు పార్ట్ విత్ టజల్స్తో అయితే కనుక మనకి ఈ విధంగా వస్తూ కంటిన్యూషన్ అయితే కనుక శారీ అనేది ఇలా వెళ్తుంది. బ్లూ ఒకప్పుడు అయితే అసలు ఒక రేంజ్లో హిట్ అయింది కదా అండి, ఆ దానిలోనే మనకైతే కనుక. సో లాస్ట్ టైం ఎవరైతే బ్లూ కలర్ శారీ మిస్ అయినా, లేకపోతే దీని మీద ఒకవేళ ఆరెంజ్ కోసం ఎదురు చూస్తూ ఆగినా కానీ ఇప్పుడైతే కనుక మనకి ఇవి మీషోలో అయితే కనుక ఆరెంజ్లో కూడా అవైలబుల్గా ఉన్నాయండి. ఇప్పుడు కూడా బ్లూ అండ్ అదర్ కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి. సో మొత్తం అయితే కనుక చెక్స్ ప్యాటర్న్ అనేది ఈ విధంగా వచ్చేస్తుంది. అండ్ సింపుల్ గోల్డ్ జరీ బార్డర్తో అయితే కనుక మనకి శారీ అనేది 2 సైడ్లో కూడా ఇలాగే ఉంది. కట్టు చెంగు వరకు కూడా సేమ్ ఉంటుందండి. దీనికి అయితే కనుక మనం కాంట్రాస్ట్లో లైక్ బ్లూ పింక్ లాంటి వాటితో కూడా మనం అయితే కనుక చక్కగా స్టైల్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. మంచి ఐటమ్, ఫ్యాన్సీ ఐటమ్, లుక్ కూడా చాలా బాగా అయితే కనుక కనపడుతుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. కాకపోతే వీటిని ఏంటంటే కొంచెం డ్రై వాష్ చేసుకుంటేనే బాగుంటాయండి, నార్మల్ వాష్కి ఇవి అంత ప్రిఫరబుల్ కాదనమాట. ఇదొక సారీ. అండ్ నెక్స్ట్ అయితే కనుక మరొక సారీ అండర్ బడ్జెట్లో అండ్ గిఫ్టింగ్కి కూడా ఇది బాగానే ఉంటుంది. అండ్ సింపుల్గా ఏమైనా గోల్డ్ టైప్ ఆఫ్ లెహెంగాస్ని చేయించుకోవాలనుకున్నా కానీ ఈ సారీ కూడా బాగానే ఉంటుందండి. కాంబినేషన్ వచ్చేసి మనకి రెండు కూడా ఈక్వల్ బార్డర్స్తో వచ్చేసి కొంచెం ఫ్యాన్సీ ఐటమ్గా ఇట్లా ఉంటుంది. గోల్డ్ మెయిన్గా అయితే కనుక దీనికి కాంట్రాస్ట్లో పింక్ కలర్తో వస్తూ హైలైట్ అవుతుందని చెప్పాలి. శారీ అండి ఇదంతా కూడా. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ పార్ట్. బ్రోకెట్లో అయితే కనుక బ్లౌజ్ అనేది వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి అయితే కనుక శారీ అనేది మనకి స్టార్ట్ అయిపోయింది. సో కంప్లీట్గా ఆల్ ఓవర్ అంతా కూడా మనకి ఈ పర్టికులర్ గోల్డ్ డిజైన్ ఏదైతే వచ్చిందో అదే కంటిన్యూ అవుతుంది. బ్యాక్ సైడ్ అయితే కనుక బ్లౌజ్ అంటే శారీకి ఇలా ఉంటుందన్నమాట. సో బ్లౌజ్ నుంచి చూస్తున్నాం మనం ఇప్పుడు. సో ఇదంతా కూడా శారీ పార్ట్. అండ్ ఇదైతే కనుక మనకి పళ్ళుతో అయితే శారీ అనేది ఎండ్ అవుతుందండి. మంచి ఐటమ్, క్లాస్ ఐటమ్, డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయొచ్చు. మీకు కనుక నచ్చుతుంది అనుకుంటే కనుక ఇలా ఉంటుందండి. ఇది ఒక ప్యాటర్న్. సో మీకైనా ఒకవేళ లెహెంగాస్కైనా, ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే కనుక 2 లెహెంగాస్ అవుతాయి, 2 గౌన్లు అవుతాయి, పెద్దవాళ్ళకు కూడా ఇవ్వచ్చు. లైట్ వెయిట్ కాన్సెప్ట్, వర్క్ బ్లౌజ్తో కూడా అయితే కనుక ఇట్లాంటి వాటిని మనం వేసుకోవచ్చు. మెత్తని మెటీరియల్ అండి, బట్ లుక్ మాత్రం చక్కగా పట్టులాగా హై ఫ్యాన్సీ లుక్ అయితే కనుక ఉంటుంది. అదొక ఫ్యాన్సీ శారీని షేర్ చేశాను.
నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ కూడా చాలా బాగుందండి, లెహెంగాలకు కూడా బాగుంటుంది అండ్ క్వాలిటీ కూడా ప్రీమియం ఉందన్నమాట. మనకి బార్డర్ వచ్చేసి 2 సైడ్ కూడా ఈక్వల్ బార్డర్ అండ్ కాంట్రాస్ట్లో అయితే కనుక చాలా చక్కగా కనపడుతుంది సారీ వచ్చేసి మనకి. సారీ కూడా కంటిన్యూషన్ అనేది మనకి ఇలాగే వస్తుంది, బ్లౌజ్ కూడా సేమ్ బార్డర్ కాంబినేషన్ బట్టే మనకు వస్తుందన్నమాట. ఇలా ఉంటుందండి, ఇలా గ్యాప్ బార్డర్ ప్యాటర్న్ లాగా కనిపిస్తుంది మనకి. ఇదంతా కూడా బ్లౌజ్ పార్ట్ ఇక్కడ నుండి మొత్తం అంతా. ఇదైతే కనుక శారీకి వచ్చినటువంటి బ్లౌజ్ కాంబినేషన్. అండ్ ఇదే కలర్లో మనం అయితే కనుక డార్క్ బ్లూలో ఓణీ ఇచ్చి కడితే మాత్రం చాలా చాలా బాగా కనబడుతుందండి, అందులో ఎలాంటి డౌట్ లేదు. బ్రహ్మాండంగా ఉంది శారీ క్వాలిటీ కానీ అంతా కూడా. సో డెఫినెట్గా అయితే కనుక ట్రై చేయండి, నచ్చితే మాత్రం అస్సలు మిస్ చేసుకోవద్దు. ఏ జ్యువెలరీకైనా కానీ కాంబినేషన్ చక్కగా అయితే కనుక ఉంటుందండి, అందులో కూడా ఎలాంటి డౌట్ లేదు మనకి. ఇదంతా కూడా మనకి పళ్ళుతో శారీ అనేది ఎండ్ అవుతుంది. నైస్ కలర్ కాంబినేషన్ అండి, ఇలా ఉంటుందన్నమాట, చాలా బాగుంటుంది. వన్స్ అయితే కనుక మనం కంప్లీట్ అయిపోయి వేసుకున్న తర్వాత లుక్ అనేది అండి ఇలా వస్తుందండి. కాంబినేషన్ వచ్చేసి మంచి ప్యాటర్న్, లుక్ చాలా నీట్గా ఉండేటటువంటి ప్యాటర్న్. ఇట్లాంటిదే ఒక లెహంగా అనసూయ మ్యామ్ కూడా వేసుకున్నారు, లైక్ ఇలాంటి కాంబినేషన్లోనే, మేబీ గుర్తుండే ఉంటుంది. లేకపోతే అనసూయ మ్యామ్ బ్లూ కలర్ లెహంగా అని మీరు గూగుల్ సెర్చ్ చేయండి, ఇట్లాంటి దానిలోనే చక్కగా వేసుకుంటారు. లైక్ కాంబినేషన్ గురించి చెప్తున్నా నేను. సో అలా కూడా మీరు లెహంగా సారీ లైక్ ఏదైనా కానీ కుట్టించుకోవాలనుకున్నా లేకపోతే కట్టుకోవాలనుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఓవరాల్ శారీ లుక్ అయితే కనుక చక్కగా చెక్స్ ప్యాటర్న్తో ఈ విధంగా వచ్చేసి బ్లౌజ్ అయితే 1 మీటర్తో ఫ్రీగా వచ్చిందండి. మంచి ఐటమ్, హైలీ రికమెండెడ్ నా తరపు నుండి. మీరైతే కనుక హ్యాపీగా తీసేసుకోవచ్చు. కలర్ కాంబినేషన్ మీద చాలా బాగుంటుందండి. నెక్స్ట్ అయితే ఈ సారీ అండి, ఇది కూడా బాగుండింది. మీరైతే మహేశ్వరి సిల్క్ సారీస్ రీసెంట్గా చాలా ఇష్టపడుతున్నారు మన పేజ్లో, అందుకోసం అయితే కనుక ఒక 2-3 వెరైటీస్ని వాటిని కూడా తెప్పించాను. ఇదైతే కనుక సారీ అండి, మిడిల్ పార్ట్ అయితే కనుక మనకి ఇట్లాగా నావీ బ్లూ కలర్ లేకపోతే డార్క్ బ్లూ కలర్ పైన మనకి ప్యాటర్న్ వచ్చేసి ఇట్లా ఉంటుంది. అండ్ 2 సైడ్ కూడా మనకైతే కనుక ఇదే ఎక్కువ ఉంటుంది అనమాట, గ్యాప్ బార్డర్ లాగా పెద్దగా. నెక్స్ట్ అయితే మనం శారీ చూసుకుందాము. ఇక్కడ నుంచి అయితే కనుక మనకి శారీకి వచ్చేసి పళ్ళు అనేది స్టార్ట్ అవుతుందండి. ఇక్కడ నుంచి అయితే కనుక శారీ కంటిన్యూషన్ అనేది శారీ స్టార్ట్ అవుతూ మనకి మంచి సాఫ్ట్ మైసూర్ సిల్క్ ఫ్యాబ్రిక్ అయితే కనుక తీసుకుని మొత్తం అంతా కూడా కంటిన్యూషన్ అనేది ఈ విధంగా ఇచ్చారండి. అసలు శారీ కడితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇది ఒక డిఫరెంట్ డిజైన్, ఇప్పుడు రీసెంట్గా ఇలాంటివి బాగా హిట్ అవుతున్నాయి కదా అండి. ఇదైతే కనుక మనకి బ్లౌజ్ అస్సలు మిస్ చేసుకోవద్దండి, నచ్చితే మాత్రం సూపర్ ఉంది అసలు. శారీ అయితే మాత్రం మస్త్ క్లాస్, ఇప్పుడు పైగా ట్రెండ్ ఇవన్నీ కూడా, కాబట్టి హైలీ రికమెండెడ్ నా తరపు నుంచి. మీకు కనుక కావాలనుకుంటే హ్యాపీగా తీసేసుకోండి, పిచ్చ క్లాస్ ఉంటుంది కడితే మాత్రం. కొంచెం క్లోజప్ లుక్లో చూపిస్తాను, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో కూడా ఉన్నాయి కాబట్టి ఫాస్ట్గా స్టాక్ అవుట్ అయిపోతున్నాయండి. సో ఇప్పుడైతే ప్రజెంట్ స్టాక్ అనేది అవైలబిలిటీ ఉంది, కొంచెం హరి ఉండి మాత్రం తీసేసుకోండి. బికాజ్ మైసూర్ సిల్క్ శారీస్ అసలు వస్తున్నాయి కానీ మీషోలో అయితే కనుక అసలు పట్టుకోవడం కష్టంగా ఉంది అవి చాలా. సో నేనైతే లింక్స్ ఇస్తున్నాను, హరిగా ఉండి తీసుకున్న బాధ్యత అయితే మీదే. ఇదైతే కనుక మనకి హాఫ్ అండ్ హాఫ్ శారీ అండి, రస్ట్ ఆరెంజ్ లేకపోతే కాపర్ కలర్ శారీకి గోల్డ్ కలర్లో మనకి బార్డర్స్ అండ్ మిడిల్ పార్ట్లో కూడా గోల్డ్ బూటీ అంతా కూడా అయితే కనుక వచ్చేసి శారీ కంటిన్యూషన్ అనేది మనకి ఇలాగే వస్తుందన్నమాట. ఇది కూడా పిచ్చ క్లాస్ ఐటమ్ అండి అసలు. మైసూర్ క్రేప్ సిల్క్ శారీస్లలో ఈ పర్టికులర్ది నేను రీసెంట్గా పెద్ద షోరూంలో చూసాను అనమాట, వాళ్ళు ఇన్స్టాగ్రామ్ పేజ్లో పెట్టారు. అలాంటిది మనకి మీషోలో వచ్చింది అంటే కనుక అసలు ఇంకా గ్రేట్ అని చెప్పొచ్చు, కాబట్టి మిస్ చేసుకోవద్దు. శారీ అయితే కనుక మనకి ఇలా వస్తుంది, ఇలా కలర్ కాంబినేషన్ వచ్చేసి గోల్డ్ ప్యాటర్న్. ఇదైతే కనుక పళ్ళు, హాఫ్ అండ్ హాఫ్లో అయితే కనుక కాంబినేషన్ అసలు చాలా బాగుందండి. సారీ ఇలా ఉంటుంది అనమాట కంటిన్యూషన్. మనం వేసినప్పుడు అయితే కనుక శారీకి లుక్ అనేది ఇలా తీసుకురావచ్చు. సింగిల్ కలర్ మాత్రమే ప్రజెంట్ మీషోలో ఇది అవైలబుల్గా ఉంది, హర్రీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా దొరకదు, అందులో కూడా ఎలాంటి డౌట్ లేదండి. సో కలర్ మీద వెళ్ళిపోతుందండి, హర్రీ ఉండి పెట్టేసుకోండి మీరు అయితే కనుక. సో ఫెస్టివల్ సీజన్కి డెఫినెట్గా యూజ్ అవుతుంది. తర్వాత అయినా కానీ ఇలాంటివి సింగిల్ క్యాటలాగ్స్ అండి ఎప్పుడు కూడా డిజైనర్లోనే ఉంటాయి కాబట్టి అవుట్ ఆఫ్ ట్రెండ్ అండ్ బోరింగ్గా అయితే కనుక అస్సలు అనిపించవు. వీటిని పట్టుకొని తీసుకోవడమే కష్టం యాక్చువల్గా. సో అమౌంట్ పెడతామన్నా కానీ ఒక్కొక్కసారి అయితే కనుక ఇవి మనకి స్టాక్ అనేది అవైలబిలిటీ ఉండట్లేదండి. ఈ సారీ అయితే ఇంకా స్టాక్ అవుటే అయిపోయిందండి, ఇప్పుడే చూసుకున్నాను నేను. సో టోటల్గా 10 నేను సెట్ చేశాను యాక్చువల్గా నిన్ననే, కానీ నేను నాకు షూట్ చేసే టైం దొరకలేదు. బట్ ఈరోజు అయితే కనుక ఇది స్టాక్ అవుట్ వేసేసారు. సో నేనైతే కనుక జస్ట్ ర్యాండమే షేర్ చేస్తున్నాను, బికాజ్ ఎప్పుడైనా వస్తే కనుక నేను తప్పకుండా లింక్ అయితే కనుక మన వీడియోలో ఖచ్చితంగా యాడ్ చేస్తానండి. ఇది కూడా బాగుంది, సారీ అయితే మంచి క్వాలిటీలో అయితే కనుక వచ్చింది, ఆరెంజ్ అండ్ వైట్. అండ్ మెయిన్గా అయితే కనుక నాకు ఈ కింద బార్డర్ బాగా నచ్చింది అనమాట, అందుకోసం అసలు నేను దీన్ని ఆర్డర్ పెట్టాను మీ అందరికీ కూడా చూపించాలనేసి. నిన్న కూడా ఉండిందండి సారీ, బట్ ఇవాళ అయితే కనుక స్టాక్ అవుట్ చూపిస్తోంది.
బట్ ర్యాండమ్ మీద షేర్ చేస్తున్నాను. తప్పకుండా అయితే కనుక నేను మీకు లింక్, ఒకవేళ స్టాక్ అవైలబిలిటీ ఒక్కొక్కసారి యాడ్ చేస్తున్నారు కాబట్టి సెల్లర్స్ కూడా రాగానే స్టాక్ మళ్ళీ ఒకవేళ అలా ఉంటే కనుక ఖచ్చితంగా నేను మీకు అయితే కనుక లింక్ అనేది ముందు నేను చూడంగానే కనుక యాడ్ చేస్తానండి. అందుకోసం అయితే కనుక షేర్ చేసేస్తున్నాను. ఇది ఓవరాల్గా అయితే కనుక శారీ వచ్చేసి మనకి ఇదైతే కనుక బ్లౌజ్ ప్యాటర్న్ అండి. అసలు మస్తు ఉంటుందండి చీర అయితే కనుక కట్టాలే కానీ ఎంత ఫ్రీ బ్లౌజ్ వచ్చేసింది. శారీ ఏదైతే బార్డర్ వచ్చిందో అదే బార్డర్ మనకి బ్లౌజ్ కూడా వచ్చేసి మొత్తం అంతా కూడా గోల్డ్ జరీ బూటీ పైన అయితే కనుక మనకి ఈ విధంగా తీసుకున్నారు. ఇదంతా కూడా చెక్స్ ప్యాటర్న్లో అయితే కనుక శారీకి వచ్చేస్తూ నెక్స్ట్ లెవెల్ ఉందండి చీర అయితే కనుక. సో కంప్లీట్గా ఓవరాల్ లుక్ అయితే కనుక ఈ విధంగా వచ్చేస్తూ మనకి శారీ అనేది ఇలా ఉంది. సో చాలా బాగుంది. నచ్చితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి అండి. మంచి ప్యాటర్న్ అండర్ బడ్జెట్లో ఉంది. సో నేను మీ వరకు అయితే కనుక ఈ డిఫరెంట్ కలెక్షన్స్ అన్నిటిని కూడా తీసుకొచ్చేసాను. వీడియో నచ్చిందనే అనుకుంటున్నాను. తప్పకుండా వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ తప్పకుండా మన పేజ్ని ఇంకా కూడా ఫాలో అవ్వకపోతే తప్పకుండా ఫాలో అయిపోండి. హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్కి కూడా మీరు తప్పకుండా మీ సపోర్ట్ ఇవ్వండి. స్టోర్లో మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ స్టోర్లో కూడా అయితే కనుక డిఫరెంట్ కలెక్షన్స్ అయితే కనుక ఇంక్లూడ్ చేస్తూ ఉన్నానండి. అందులోంచి మీరు షాపింగ్ చేసుకోవాలనుకుంటే డైరెక్ట్గా యాప్లోకి వెళ్ళిపోయి మీరు షాపింగ్ చేసుకోవచ్చు. ఒకసారి చెక్అవుట్ చేస్తే మీకు పేజ్లో అర్థమవుతుంది. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. టేక్ కేర్.